హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన గ్రామం ముచ్చట్లు. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. అత్త కోడలు అంటే గొడవలే అనుకుంటారా? కానీ ఈ ఇంట్లో మాత్రం ఈరోజు గొడవ కాదు, పరీక్ష. రమణమ్మ తన కోడలు లక్ష్మికి ఒక విచిత్రమైన పరీక్ష పెట్టింది. కానీ ఆ పరీక్షలో ఎవరు పాస్ అవుతారు, ఎవరు ఫెయిల్ అవుతారు, చివరికి షాక్ అయ్యేది అత్త, కోడల లేక కొడుక? చివరి వరకు వీడియో చూడండి. ప్రతి ప్రశ్నకు ఒక నవ్వు, ప్రతి సమాధానానికి ఒక ట్విస్ట్ మీకోసం ఎదురు చూస్తుంది. మరి ఆలస్యం ఎందుకు? అత్త వేసిన పరీక్ష కథను ప్రారంభిద్దాం. కోడలా, ఈరోజు నీకు ఒక పరీక్ష పెట్టబోతున్నా. అత్తయ్య, నేను స్కూల్ వదిలి కొన్నేళ్ళు అయిపోతుంది, మళ్ళీ పరీక్ష ఏంటి? ఇది పుస్తకాల పరీక్ష కాదు, ఇంటి తెలివి పరీక్ష. అమ్మా, కోడల్ని ఇంటర్వ్యూకి పిలిచినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు నోరు మూసుకొని కూర్చో, నువ్వే ముందు ఫెయిల్ అవుతావు. మొదటి ప్రశ్న, ఇంటికి ఒక్కసారిగా 15 మంది చుట్టాలు వస్తే ఏం చేస్తావు? ముందు నవ్వుతూ లోపలికి రమ్మంట, ఆ తర్వాత టీ పెడతా, టీ తర్వాత వైఫై పాస్వర్డ్ అడిగితే నెట్ పనిచేయడం లేదు అంట. అరగంటలో సగం మంది వెళ్ళిపోతారు. ఇది నేను నేర్చుకోవాలి. రెండో ప్రశ్న, కూరలో ఉప్పు ఎక్కువైతే ముందు మీకే పెడతా. ఎందుకు? మీరు బాగుంది అంటే మేము ధైర్యంగా తింటాం. అది నిజమే. ఒరేయ్, నువ్వు ఎవరి సైడ్? మూడో ప్రశ్న, భర్త కోపంగా ఉంటే ముందు ఫోన్ ఛార్జర్ ఇస్తా. టీ కాదా? టీ తాగకపోయినా పర్లేదు, ఛార్జర్ లేకపోతే అస్సలు మాట్లాడు. అది మా ఇంట్లో కూడా నిజమే. అత్త కోపంగా ఉంటే టీ చేస్తా. టీతో కోపం పోతుందా? టీతో కాదు, టీ తాగుతూ మీరు మాట్లాడేలోపే కోపం తగ్గిపోతుంది. సూపర్ ఆన్సర్. ఐదో ప్రశ్న, ఇంట్లో చివరి లడ్డు ఒక్కటే ఉంటే ఎవరికి ఇస్తావు? 4 ముక్కలు చేసి అందరికీ. నాకు మొత్తం ఇవ్వవా? అలా ఇస్తే రాము ఏడుస్తాడు, రాముకి ఇస్తే మీరు ఏడుస్తారు. అందుకే అందరికీ కొంచెం. రాజకీయాల్లోకి వెళ్తే గెలుస్తావమ్మా. ఆరో ప్రశ్న, మొగుడు నెల జీతం మొత్తం నీ చేతిలో పెట్టకపోతే నేను అడగను. నిజమా? ఆయనే 2 రోజుల్లో వచ్చి డబ్బులు ఎక్కడ పెట్టానో మర్చిపోయా అంటాడు. ఇప్పుడు నా ప్రశ్న, అడగండి పిన్ని. అత్త మొగుడు ఇద్దరూ ఒకేసారి పిలిస్తే ముందుగా ఎవరి దగ్గరకు వెళ్తావు? కరెంటు బిల్లు తీసుకొచ్చిన వాళ్ళ దగ్గరకు. ముందు అది కడతా. అది కూడా కరెక్టే. అత్తయ్య, నేను కూడా ఒక ప్రశ్న అడగనా? అడుగు. ఈ పరీక్ష నాకేనా లేక మీ అబ్బాయికి కూడానా? వాడికెందుకు? ఇంతసేపు ఆయన ఒక్కసారైనా నా సైడ్ మీ సైడ్ అని నిలబడలేదు. మీరిద్దరూ కలిసి నా మీద పడతారేంటి? లక్ష్మి, నిజం చెప్పాలంటే పరీక్ష నీకు కాదు, మరి నా కొడుకు ఎవరికి సపోర్ట్ చేస్తాడో చూడాలనుకున్నా. అమ్మా, నేను ఎవరికి సపోర్ట్ చేయలేదు. అదే నీ ఫెయిల్యూర్. అంటే నేను పాస్, నువ్వు డిస్టింక్షన్లో పాస్ అయ్యావు. ఈ ఇంటి పరీక్షలో కోడలు పాస్, మొగుడు ఫెయిల్. సరే, ఇంకా ప్రశ్నలున్నాయి, అడగనా? అడగండి అత్తయ్య. సరే, 7వ ప్రశ్న, నేను ఒకరోజు ఇంట్లో లేకపోతే ఏం చేస్తా? ముందు మీకు ఫోన్ చేస్తా. ఎందుకు? మీరు ఎక్కడున్నారో తెలుసుకోవటానికి. ఆ తర్వాత మీరు ఎప్పుడు వస్తారో అడుగుతా. అంత ప్రేమ? ప్రేమ కాదత్తయ్య, మీరు రాకముందే ఇల్లు సర్దుకోవాలి కదా. ఇదే నిజాయితీ. 8వ ప్రశ్న, మీ ఆయన వంట చేస్తానంటే నమ్ముతావా? వంట చేస్తానంటే నమ్ముతా. తింటావా? ముందు ఆయనని తినమంట, ఆయన తింటే నేను కూడా తింటా. అమ్మో, నాపై ఇంత అనుమానమా? గతసారి టీలో పంచదార బదులు ఉప్పు వేసింది ఎవరు? అది టీ కాదు, సాంబార్. 9వ ప్రశ్న, నీకు 1,00,000 రూపాయలు వస్తే ఏం చేస్తావు? ముందు మీ ఇద్దరికి కొత్త బట్టలు కొంటా. చూసావా నా కోడలు? మిగిలిన డబ్బుతో ఒక పెద్ద అల్మారా కొంటా. అల్మారా ఎందుకు? మీ ఇద్దరు దాచే వస్తువులు వెతకటానికి. ఇప్పటి వరకు మీ అత్తే అడిగింది కదా, నేను ఇంకో ప్రశ్న అడుగుతా. అడగండి పిన్ని. మీ అత్తగారిలో మంచి అలవాటు ఏంటి? కోపం వచ్చినా ఎక్కువసేపు ఉంచుకోరు. చూసారా? చెడు అలవాటు? రోజుకు 10 సార్లు మా కాలంలో అని మొదలు పెడతారు. ఒరేయ్, నువ్వెందుకు నవ్వుతున్నా? ఊరికే నవ్వొచ్చింది, నవ్వా. చాలే సమ్మడం. ఈ ఇంట్లో అందరికంటే తెలివైన వ్యక్తి ఎవరు? నిజం చెప్పనా? నిజమే చెప్పు. మన ఇంటి పిల్లి. అవును, ఎవరు పిలిచినా వెళ్ళదు.
ఎవరు తిట్టినా పట్టించుకోదు. ఆకలేస్తే మాత్రమే వస్తుంది. ఇంట్లో గొడవ మొదలైతే బయటకు వెళ్ళిపోతుంది. మనందరికంటే అదే తెలివైంది. లక్ష్మి, నువ్వు పరీక్షలో పాస్ కాదు, ఫస్ట్ క్లాస్. అయితే నేను నువ్వు సప్లిమెంటరీ. ఈ రోజు నుంచి ఇంట్లో ఎవరికైనా సందేహం వస్తే లక్ష్మినే అడగాలి. అయితే ఒక షరతు. ఏంటి? మళ్ళీ పరీక్షలు పెట్టకూడదు. అది కుదరదు, మళ్ళీ ఉంటుంది. ఇప్పుడు నిజం మాత్రమే చెప్పాలి. సరే అత్తయ్య. నేను కోపంగా ఉంటానా? నిజమే చెప్పాలా? అవును, మీరు కోపంగా ఉండరు. చూసావా రాము, కోపమే మీలో ఉంది. ఇప్పుడు నీవంతేరా రాము. నాకెందుకు? నీకు ఒకే ప్రశ్న. అడుగు. అమ్మ లేక భార్య, ఇద్దరిలో ఎవరు గొప్ప? చెప్పండి. ఇద్దరు. తప్పించుకుంటున్నావు. అమ్మ గొప్ప, నన్ను కనింది కాబట్టి. అయితే నేను? నువ్వు గొప్పే, నన్ను భరిస్తున్నావు కాబట్టి. ఇద్దరికి పాస్ మార్కులు ఇచ్చేశాడు. వంకాయ కూర రుచిగా రావాలంటే ముందు వంకాయలు కొనాలి. అది అందరికీ తెలుసు. అయితే ప్రశ్న ఎందుకు? నాకు సందేహం. ఏంటి? నీ కోడలు మంచిదా? మంచిదే. అయితే పరీక్ష ఎందుకు? అదే పిన్ని, అసలు పరీక్ష నాకా అత్తయ్యకా? ఇప్పుడు నా టర్న్ వచ్చేసింది. అడుగు. రోజుకి ఎన్నిసార్లు నన్ను పిలుస్తారు? 2 సార్లు. ఏమండి, ఇప్పుడు మీరు నిజం చెప్పండి. 22 సార్లు. లక్ష్మి, నువ్వు ఈ పరీక్షలో గెలిచావు. ప్రైజ్ ఏంటి మరి? రేపు వంట నుంచి సెలవు. నిజమా? అవును. అయితే వంట ఎవరు చేస్తారు? నువ్వే. అత్త వేసిన పరీక్షలో ఎవరు గెలిచారో ఎవరు ఫెయిల్ అయ్యారో ఇప్పటికే మీకు తెలిసిపోయింది. ఈ కథలో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏదో కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి కొత్త కొత్త గ్రామీణ కథల కోసం మన గ్రామ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో నవ్వులతో నిండిన గ్రామీణ కథతో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.